జొన్న రొట్టెలు ఇలా చేసుకొని మనం తినవచ్చు. చాలా సులువుగా ఈజీ జొన్న రొట్టెలు చేసుకోవడం. నేనైతే తోటకూర చేసిన అండి. తోటకూర కావచ్చు, ఏ కర్రీస్ అయినా చాలా బాగుంటుంది. బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి జొన్న రొట్టెలు చాలా మంచిది. హాయ్ హలో అందరికీ. జొన్న రొట్టె ప్రాసెస్ చూద్దాము. గిన్నెలో నీళ్ళు పోసి వేడి చేసుకోవాలి. తర్వాత జల్లెడ వేడి అయిన తర్వాత జల్లెడలో పిండి వేసి జల్లడించుకోవాలి. పిండి ఎంత మెత్తగా ఉంటే ఎక్కువ మెత్త కాకుండా ఎక్కువ పొడి పొడి కాకుండా మంచిగా పట్టించుకుంటే రొట్టెలు కూడా బాగుతాయి. పిండి జల్లడించుకున్నాం కదండి. ఇప్పుడు నీళ్ళు కూడా వేడి అయిపోయినాయి. ఇప్పుడు పిండిలో వేడి నీళ్ళు వేసి మెల్లమెల్లగా మంచిగా కలుపుకోవాలండి. జొన్న రొట్టెలు రాని వాళ్ళు ఫస్ట్ చిన్న చిన్నగా చేసి నేర్చుకోవచ్చు. ఇట్లా నీళ్ళు వేసి వేడి నీళ్ళు వేసి కలుపుకొని పెట్టుకోవాలి. ఇట్లా చేతికి అంటొద్దు, అట్లా మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. పిండిని ఎంత బాగా కలిపితే అంత మంచిగా వస్తాయండి రొట్టెలు. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఒక గుడ్డ తీసుకోవాలండి. తీసుకొని పక్కన పెట్టుకుందాం. దీన్ని లుండల్లా చేసుకొని దానికి కొద్దిగా పొడి పిండి వేసి వెడల్పుగా చేసుకోవాలండి. మనకు చేత్తోని నీళ్ళు తడపడానికి రాని వాళ్ళు గుడ్డ తీసుకొని రొట్టె మొత్తం నీళ్ళతోని తడిపేసుకోవాలి. పగుళ్ళు రాకుండా ఉంటుంది. రాని వాళ్ళు చిన్న చిన్న సైజులో మనం చేసుకోవచ్చు. ఇట్లా వెడల్పులాగా చేసుకొని పొడి పిండి వేసి మెల్లిగా కొట్టుకుంటూ సైజు పెద్ద చేసుకోవాలి. రానప్పుడు చిన్న చిన్న సైజులో చేసుకున్నా వస్తుంది. కొద్దిగా నీళ్ళు తీసుకుంటూ మెల్లిమెల్లిగా కొట్టుకుని, లేకపోతే పగుళ్ళు రాకుండా ఉంటుంది. 4 వైపులా పగుళ్ళు రాకుండా మంచిగా కొట్టుకోవాలి. కొద్దిగా వాటర్ తీసుకొని చేయి తడుపుకుంటూ మెల్లిగా కొట్టుకోవాలి. చపాతీ కర్రతో కూడా చాలామంది చేసుకుంటారండి. అలా కూడా చేసుకోవచ్చు. చేతులతో కొట్టుకుంటా మెల్లిగా సైజు అనేది పెద్ద చేసుకోవాలి. ఇప్పుడైతే రొట్టె రెడీ అయిపోయిందండి. రొట్టెను మెల్లగా చేతిలో తీసుకొని వేడివేడి ప్యాన్పై వేసుకోవాలి. హై ఫ్లేమ్లో మనం రొట్టెను మంచిగా కాల్చుకోవాలండి. ప్యాన్పై వేసుకున్నాక గుడ్డను నీళ్ళల్లో ముంచి రొట్టె మొత్తం నీళ్ళతో తడుపుకోవాలండి. తడుపుకుంటేనే పగుళ్ళు రాకుండా రొట్టె మంచిగా వస్తుంది. మంచిగా కాల్చుకొని పిండి లేకుండా మంచిగా కాల్చుకోవాలి. 4 వైపులా మంచిగా తడిగుడ్డతోని నీళ్ళతో తుడుచుకోవాలి. తర్వాత మంచి కాలినప్పుడు రొట్టెను తిప్పుకోవాలి. నీళ్ళతోని ఇంత మంచిగా మనం తడుపుకుంటే రొట్టె పగుళ్ళు రాకుండా మంచిగా సాఫ్ట్గా ఉంటుంది. లేకపోతే పగుళ్ళు వచ్చేస్తాయి. ఇప్పుడు మంచి కాలింది కదండి, తిప్పేసుకొని 4 వైపులా మనం మంచిగా కాల్చుకోవాలి. పిండి లేకుండా మంచిగా 4 సైడులు కాల్చుకుంటేనే రొట్టె బాగుంటుంది. మంచిగా కాలాలి 4 సైడులు. తిప్పేసుకొని ఇట్లా పొంగుతుంది చూడండి. మంచిగా కాల్చుకోవాలి. రొట్టెను మంచిగా కాల్చుకొని మనం ఏ కర్రీస్తోనైనా మంచిగా తినవచ్చు. 4 సైడులా మంచిగా రొట్టెను కాల్చుకోవాలండి. కాల్చుకుంటేనే మంచిది. రోజు అన్నం తినలేని వారు ఇట్లా రొట్టెలు చేసుకొని తినవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. జొన్నలు పట్టించేటప్పుడు జొన్నలే పట్టించుకోవాలండి. బియ్యం వేయొద్దు. ఇట్లా 2 వైపులా మంచిగా కాలింది కదా రొట్టె. ఇప్పుడైతే రొట్టె రెడీ అయిపోయిందండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.